హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయ్యింది. మా వారు చూడండి అక్కడ ఏం చేస్తున్నారో చూపిస్తాను ఆగండి. చెప్పులు వేసుకున్నారు. వస్తున్నా ఉండు. బట్టలను తీసి మడతేయాలి. గిన్నెలన్నీ కడిగేసాను. ఇప్పుడు ఇల్లు ఉడిచి తుడవాలి. దీన్ని తినేయాలనిపిస్తుంది నాకు. ఏమండి, దాన్ని తినేయాలనిపిస్తుంది నాకు. ఇదిగోండి, మా వారి గోంగూర అంతా ఎందుకు కట్ చేస్తున్నారంటే అండి, చెప్తావు నువ్వు. మేము రేపు మార్నింగ్ గుణదల వెళ్తున్నాము. అయితే గోంగూర చికెన్ తీసుకెళ్ళాలనుకుంటున్నాం వండుకొని. గోంగూర కట్ చేస్తున్నాడు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇబ్బంది అయితే పొద్దున్నే 4 5 లేసి వంట చేయాలి. కట్ చేసి ఇచ్చేస్తే క్లీన్ చేసి పెట్టేసుకుంటే పొద్దునకి ఈజీగా ఉంటుంది. అయిపోయిందండి, ఇక్కడ వేసిన గోంగూర మొత్తం అయిపోయింది. ఇదిగో కొత్తగా వేసిన గోంగూర ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇది బెండకాయలు చూపిస్తావా? చూపిస్తా ఉండే నేను ఎన్ని. కానీ చాలా కాయలు వచ్చినాయండి బెండకాయలు అయితే. కానీ అదిగోండి చిన్న చెట్లకి వచ్చేసి చాలా కాయలు వచ్చినాయి. ఇదిగో అది పెద్ద కాయ. అది క్లారిటీగా ఒకటి తీద్దామే, ఒకటి ఫోటో తీయచ్చు. దీంతో మంచి కాయ నువ్వు అలా పట్టుకుంటే తీసేదాన్ని. నాన్న చూపించావే, అదే పెద్ద కాయ అండి. ఫోటో బాగా వస్తుంది, చూపించు. ఇట్లేదండి, అది పెద్దది కనబడుతుందండి అటు సైడు. ఎక్కడ? అలాగే ఉంచు. బంతిపూలు. వంకాయ వచ్చిందండి. కాదండి, మాదేంది వంకాయ చెట్లు ఇలా పూత వస్తుంది పోతుందండి. చూడు ఎన్ని కాయలు, అది ఎన్ని పూతలు వచ్చినాయి చూడండి. కాయలు వస్తాయి కానీ ఏంటో మరి అలా అయిపోయింది. బంతిపూలు. అసలు చాలా బాగుంది కాయ అయితే. చూడండి ఎంత బాగుందో, పెద్ద కాయ. అసలు అంత బుడ్డ కాయలండి, బుడ్డ కాయలన్నీ. అక్కడ చూసిన కాయ కూడా బాగుంది. వంకాయ వస్తుంది కానీ పెద్ద చెట్లు అవుతున్నాయి, వాడిపోతున్నాయి. ఎందుకో మరి మాకు తెలియదు. ఎక్కడ ఇందాక చూసింది నేను రోజు ఇటు వచ్చాక తూనీగలు కనబడితే తూనీగలు పట్టుకుంటా ఉంటాను నేను. ఏమండి, ఇక్కడ కాయ చూపించావు కదా, ఎక్కడది? ఎక్కడా? ఆ పెద్ద చెట్టుకి ఒకసారి తప్పు తీయలాగా. ఇదిగోండి, ఇదిగోండి, అదిగో. బాగున్నాయి కదా. బట్టలన్నీ తీయాలి. తీసి మడత పెట్టి ఇక్కడ కూడా వచ్చింది చూడు, చివరి చెట్లు కూడా. వీటికి చాలా వచ్చినాయి ఇక్కడున్నా. ఇదిగోండి ఇప్పుడు బుడ్డకాయలన్నీ. ఇదిగోండి చిన్న కాయలు కానీ ఎక్కువ వచ్చినాయి కదా. ఇది పచ్చిమిరపకాయ చెట్లు. కోళ్ళు ఏం చేస్తుంది తెలుసా అండి, నేను చూసాను, నిన్న ఆకులు తినేస్తున్నాయి. ఇదిగోండి మా చెట్టు గోంగూర. ఇక్కడ అల్లుకుంటుంది కదండి, అదేం చెట్టు? ఇదేం చెట్టు అర్థం కాలేదే. అల్లుకుంటుంది. నిమ్మకాయ చెట్టు ఇది కదండి. నిమ్మకాయనా? దబ్బకాయ. అది జాంకాయ. ఇది మామిడికాయ. బత్తాకాయ. ఇది బత్తాకాయ కదా. అవతలది ఆ చివరి ఉందండి లాస్ట్ది, అది నిమ్మకాయ.
అది ఆ పెద్ద చెట్టు మామిడికాయ చెట్టు, అది కూడా. ఆయన బస్సుకు టైం అవుతుందంట. ఇదిగో బంతిపూలు, కరివేపాకు. హలో వీరా. ఇంకోండి, ఇంకా ఇవన్నీ చెట్లు, అదే మందార చెట్టు. వాడిపోయిన మేకలు అన్నీ తినేస్తున్నాయి అన్నమాట. ఏం చేయాలా, తప్పదు. చెట్లు, ఇది పంపు కింద కొంచెం ఇది ఇలా కడగాల్సిందండి. అదిగోండి, చెట్లు. అత్తమ్మ అక్కడ బోండాలు వేస్తుంది. అది ఆయన వస్తున్నాడుగా తినుకుంటా, అదే బోండాలు వేస్తున్నారు. రోజు టిఫిన్ కొట్టు అది. పొద్దున ఈ స్టెప్స్ అన్నీ కడిగానండి నేను. ఈ స్టెప్స్ కానీ మొత్తం కడిగాను, క్లీన్ చేశాను. కాబట్టి చాట్ ఇవ్వా, అక్కడ డ్రమ్ము మీ చాట్ ఉంది, ఇటు పెట్టి, ఇటు చూపి. గోంగూర పెడదాం, ఇటు మళ్ళీ దాని మీద పెట్టేసే, మళ్ళీ దాని మీద పెట్టేసే, మళ్ళీ లోపల పెట్టేసే, తర్వాత క్లీన్ చేస్తాను. ఇంకోండి, గిన్నెలు మొత్తం కడిగేసాను. ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే, నేను ఇల్లు మొత్తం ఊడ్చి తుడవాలి. ఆ బట్టలన్నీ తీసుకొచ్చి మడత పెట్టాలి. మా అమ్మాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారు. ఏమండి డ్రెస్సులు ఇప్పుడు కదా వచ్చి మళ్ళీ వెళ్ళాలా? రచ్చ చేశారండి. ఇందాక నీ బండ మీద కూర్చున్నారు, పైకి ఎక్కి కూర్చున్నారు ఇద్దరు, కూర్చొని రచ్చ చేశారు మొత్తం. వాటర్కి వెళ్తున్నావా? అక్కడ పెట్టలేదు. వాటర్కి ఇబ్బంది అయిపోయిందండి, దూరం వెళ్ళాల్సి వస్తుంది. దగ్గర పక్కనే ఉంది కానీ ఉన్నారా? ఉందా? వాటర్ తీస్తున్నారంట. పక్కనే ఉంది, వాటర్ ప్లాంట్ ఉంది, కానీ వాళ్ళు సరిగ్గా పెట్టట్లేదు, దూరం వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నారంట. అందులో మామయ్య కూడా. అమ్మ ఫ్యాన్ వేసుకున్నా. ఫ్యామిలీ ఫోటో. మా అమ్మాయి కొంచెం 2 years 3 years అవుతుంది తీసి. చేయదురేది కూర్చుందాం అనుకున్నా కానీ మళ్ళీ మా పిల్లలు లేచారంటే నన్ను ఇంకా ఎదుగోండి బెడ్షీట్స్ అన్నీ ఉతికి ఎదుగు ఆరేసి మడత పెట్టాను. ఇక్కడ అన్నీ నైటే బెడ్షీట్స్ మార్చి బాత్రూమ్లు కడిగి అన్నీ అయిపోయినాయి. ఇంక ఇల్లు తుడిస్తే పని అయిపోయినట్టే. బట్టలు తీసుకొచ్చి మడత వేసేస్తే అల్లోకి మా అమ్మాయి వాళ్ళు లేస్తారు. ఊడ్చేసానండి, ఇక అదంతా ఊడ్చేసాను. ఇదిగో అదంతా అయిపోయింది. అదిగో బెడ్రూమ్ కూడా ఊడ్చేసా, మొత్తం అన్నీ ఊడ్చేసా, కింద అంతే అంతా. పిల్లలు ఉంటే చెత్తమయమే ఇల్లంతా. ఇసుక అంతా అబ్బో.
మాకేందంటే ఇది మొత్తం ఇసుకండి, ఇంట్లోకి మాత్రం ఎక్కువ ఇసుక వచ్చేస్తూ ఉంటుంది. ఎంత చెయ్యి మొత్తం ఇసుకే. బండలు వేయించేదాకా అంతే నరకమే ఇక్కడ. వాటర్ కూడా తెచ్చేసారండి మా వారు. ఇంకా పని అయిపోయింది అండి. పిల్లలు నిద్రపోతున్నారు ఆడ. బయట చిమ్మేసి ఇక్కడ ఇప్పుడు నేను వెళ్ళి ఈ సైడ్ మొత్తం పుల్లలు చూపితే చిమ్మేసి వస్తాను. ఇదిగోండి మొత్తం ఊడ్చేసాను, ఇసుకలో కూడా. ఇక్కడ ఊడ్చాను, ఇక్కడ కూడా ఊడ్చేసాను, మొత్తం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి నేను ఆ బట్టలన్నీ తీసుకొస్తాను. నేను ఊడ్చేటప్పుడు తీసేటప్పుడు బట్టలు తీసేటప్పుడు షూట్ చేయొచ్చు, కానీ పట్టుకునే వాళ్ళు కెమెరా ఫోన్ పట్టుకునే వాళ్ళు లేరు. అందుకే నేను తీసినప్పుడు చూపిస్తున్నా. ఊడ్ చేసేటప్పుడు బట్టలు తీసిన తర్వాత ఆయాసం వస్తుంది మొత్తం ఊడ్చేసరికి. సరే అవన్నీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. అలాగే నేను మళ్ళీ ఇల్లు కూడా తుడవాలి. ఇప్పుడు తుడిచేస్తాను. వాళ్ళు లేచేసరికి ఆ బట్టలను తీసుకొచ్చి మడతేసేసి ఇల్లు తుడిచేస్తే పని కంప్లీట్ అయినట్టే. ఇంకోండి తీసుకొచ్చేసాను బట్టలు మొత్తం. నేనేద్దాం పాలు ఉంటే టీ పెట్టేదాన్ని, మడత పెట్టి బుట్టలో సామానాన్ని సర్దేసి ఇల్లు తుడవాలి. అబ్బా నీరసం వచ్చేసిందండి నాకు. అది కూడా పిల్లలు నిద్రపోతున్నారని టగటగ చేస్తున్నాను, లేకపోతేనా ఒక పని కూడా చేయనివ్వరు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే అన్నీ తీసి ముందు అన్నిటి కింద తుడిచేస్తాను. తర్వాత ఈజీగా ఇలా తుడుచుకొని వచ్చేయచ్చు. ఈ సైకిల్ ఇవన్నీ తీసి తుడిచేసాను. స్టార్టింగ్ అలా తుడుస్తాను. ఏదో పట్టుకోవడానికి లేక అయిపోయిందండి మొత్తం. ఇంకా బట్టలు ఆ సామాన్ సర్దేసి బట్టలు మడతేసేస్తే పనంతా అయిపోయినట్టు. ఇదిగోండి తుడిచేసాను, ఇల్లు మొత్తం తుడిచేసాను, బయట అంతా తుడిచేసాను. ఇంకా అయిపోయింది. పిల్లలు కూడా నిద్ర లేచారు. ఆయాసం వస్తుంది. ఇప్పుడు నుంచి మొదలు పెట్టాను పనంతా. ఇంక ఇవన్నీ మడత పెట్టేసి ఆ కొంచెం సామాను కూడా బుట్టలో నుంచి తీసేసి సర్దేసేస్తే అయిపోయిద్ది పని. పాలు లేవు, టీ పెట్టుకుందామంటే పిల్లలు కూడా పాలు తాగుదాం అనుకున్నారు. పాలు తీసుకురాలి వాళ్ళ డాడీ వస్తారుగా, వాళ్ళ డాడీ కాసేపు ఆగి. రేపు మేము
ఎక్కడికి వెళ్తున్నాము, పొద్దున్నే లేచి వన్ టైం చేసుకుంటున్నాము, ఆ వీడియో మేము వెళ్ళేది అక్కడ వీడియో మొత్తం రేపు వీడియోస్ అన్నీ బాగుంటాయండి చూడండి. ఇంక ఈ రోజుకి వీడియో ఇంతే. ప్లీజ్ అండి వీడియో మొత్తం చూడండి, లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మీకు కనుక నచ్చితే మాత్రం షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, అందరికీ బాయ్ అండి.